బాబాయ్ బాబు మీ పేరు బాబాయ్ ఏం లేదు బాబాయ్ ఈసారి మచిలీపట్నం నియోజకవర్గం ఓకే బాబాయ్ 24 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని చెప్పి మీ అభిప్రాయం అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా లేకపోతే తెలుగుదేశం ఎంతమంది మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు ఇటు నాని గారు కిట్టు గారికి మొగ్గు చూపే అవకాశం ఉందా కొల్లు గారు 24 ఎన్నికల్లో వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా లేదా టీడీపీ మొగ్గు చూపి మచిలీపట్నం వైసీపీకి మొగ్గు చూపుతారా టీడీపీకి మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు నాని గారి కాదు వాళ్ళ అబ్బాయికి కిట్టు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి కోల్ రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు బాబాయ్ బాబు మీ పేరు బాబాయ్ ఏం లేదు ఈసారి ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? నారా చంద్రబాబు నాయుడు గారు 118 సీట్లు వస్తున్నాయి అన్న ఎమ్మెల్యే. మచిలీపట్నం సంబంధించినంత వరకు మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఎంపీ బాలసౌరి. మరి కిట్టు గారికి ఇచ్చారు సీట్ ఎట్లా ఉంటుంది? చిన్న కుర్రాడు ఏం తెలియదు, అనుభవం లేని వారికి ఎవరేస్తారన్న ఓట్లు. అదేనా సైకోకి ఓకేనా థ్యాంక్ యూ అన్న. అన్న ఏం లేదన్న 24 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు. అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా ప్రజలందరూ లేకపోతే మళ్ళీ టీడీపీకి మొగ్గు చూపే అవకాశం? టీడీపీకి జనసేనకి ఎక్కువ మొగ్గు. టీడీపీ బాలసౌరి గారును మన బందర్ నియోజకవర్గం కొల్లు రవీంద్ర గారు భారీ మెజార్టీతో గెలుస్తారని జనం అందరూ వన్ సైడ్ అయిపోయింది బందర్ నియోజకవర్గం మొత్తం కూడా. ఓకే థ్యాంక్ యూ బాబాయ్ బాబు మీ పేరు బాబాయ్ ఏం లేదు బాబాయ్ ఈసారి మచిలీపట్నం నియోజకవర్గం ఓకే బాబాయ్ 24 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని చెప్పి మీ అభిప్రాయం అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా లేకపోతే తెలుగుదేశం ఎంతమంది మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు ఇటు నాని గారు కిట్టు గారికి మొగ్గు చూపే అవకాశం ఉందా కొల్లు గారు 24 ఎన్నికల్లో వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా లేదా టీడీపీ మొగ్గు చూపి మచిలీపట్నం వైసీపీకి మొగ్గు చూపుతారా టీడీపీకి? మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు నాని గారి కాదు వాళ్ళ అబ్బాయికి కిట్టు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి కోల్ రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు బాబాయ్ బాబు మీ పేరు బాబాయ్ ఏం లేదు ఈసారి ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? నారా చంద్రబాబు నాయుడు గారు 118 సీట్లు వస్తున్నాయి అన్న ఎమ్మెల్యే. మచిలీపట్నం సంబంధించినంత వరకు మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఎంపీ బాలసౌరి. మరి కిట్టు గారికి ఇచ్చారు సీట్ ఎట్లా ఉంటుంది? చిన్న కుర్రాడు ఏం తెలియదు, అనుభవం లేని వారికి ఎవరేస్తారన్న ఓట్లు. అదేనా సైకోకి ఓకేనా థ్యాంక్ యూ అన్న ఏం లేదన్న 24 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు. అటు వైసీపీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా ప్రజలందరూ లేకపోతే మళ్ళీ టీడీపీకి మొగ్గు చూపే అవకాశం? టీడీపీకి జనసేనకి ఎక్కువ మొగ్గు. టీడీపీ బాలసౌరి గారును మన బందర్ నియోజకవర్గం కొల్లు రవీంద్ర గారు భారీ మెజార్టీతో గెలుస్తారని జనం అందరూ వన్ సైడ్ అయిపోయింది